ఏమిటది? గుడుంబ మూవీస్ ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఓకే, ఫస్ట్ నాకు క్లారిటీ అండి. మిమ్మల్ని నేను ఏమని పిలవాలి? స్వామి అనాలనా, అఘోరా అనాలనా? స్వామి అని అనొచ్చు, అఘోరా అనొచ్చు. అఘోరా ఎట్లా అంటారు? నేను మిమ్మల్ని ఏం చదువుకున్నారు అక్కడ? బిజినెస్ మేనేజ్మెంట్. అందుకని ఈ బిజినెస్ లోకి వచ్చారా? దేవుని పేరును వాడుకొని పైసలు సంపాదించడం ఎంతవరకు? నేను దేవుని పేరు ఎక్కడ వాడినా? ఇప్పుడు వాడుతున్నారు కదా. దేవుణ్ణి పెట్టుకొని బిజినెస్ చేయాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు విషయం. తప్పేముంది అంట. తప్పు ఎందుకు లేదని నేను అంట. ఏ దేవుని పేరు చెప్పుకుంటారు ఇప్పుడు మీరు? నేను ఏ దేవుని పేరు చెప్పంటున్నా కదా, అదే. ఏ దేవుని పేరు చెప్పినప్పుడు గురువు, సాధువు, అఘోరి ఇవన్నీ ఎట్లా అవుతారు? నేనే గురువుని అని చెప్తున్నా కదండి. మీరే దేవుడు అని కూడా చెప్పుకుంటారు ఇంకొంచెం. అయితే ఏం కోసం టాటూ వేయించుకున్నా, ఇట్లా యూట్యూబ్ ఛానల్ తిరుగుతున్నా. అన్ని ఓకే, బొట్టు ఎవరు పెట్టుకుంటారు, డైరెక్ట్ టాటా వేయించుకుంటే బాగుంటుందని అనుకున్నారు. పంచమకారాలు ఎన్ని? చూడండి, పంచమకారాలు అంటే ఉన్నాయి, లేవన్నట్లు. ఎన్ని అనేది నాకు వచ్చిన ఒక కౌంట్ చెప్పండి సరిపోతుంది. నేను అదే అంటున్నాను. ఈ కోడ్ని డీకోడ్ చేయడం కోసం అతని సిస్టమ్ని గురువు అనేది హ్యాక్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎవరిని హ్యాక్ చేసిరు అట్లా? మీరు ఏదైతే ఇప్పుడు ఫర్ పంచమకారం నేను చెప్పగలుగుతా, పంచమకారం ఏమేమి ఉన్నా తెలుసు, కానీ ఏమున్నాయి? నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇంకోటి ఉంది. అవి నాకు తెలుసు కాబట్టి చెప్పరా? చితాభస్మాన్ని ఎందుకు పూసుకుంటారు? చితాభస్మంలో ఏంటంటే ఒక మంచి ఎనర్జీ ఉంటుంది. ఒకటి ఎప్పుడైతే భస్మంలో ఎనర్జీ ఉంటుంది. భస్మంలో ఎనర్జీ ఉంటుంది. ఓకే, ఆ ఎనర్జీ కోసం పూసుకుంటారు. అంటే మీరు పూసుకోకపోయినా మీకు ఎనర్జీ వచ్చిందని చెప్పారు కదా మరి. అంటే యు ఆర్ వన్ ఎనర్జీ అని చెప్తూ వచ్చారు కదా మీరు. నేను ఎనర్జీనే. మరి ఎనర్జీ ఎందుకు భయపడాలనేది నాకు విషయం. మీరు ఏ అఖాడాకి చెందినవారు? అది ఇక్కడ కాదు, హిమాలయాలో మాత్రమే ఉంటుంది. అఖాడకు పేరు ఉంటుంది కదా. కపాల సాధన మీరు చేశారా? కపాల సాధన గురించి వద్దు. అంటే మీకు కూడా తెలియదు అది. అంటే ఇప్పుడు అఘోరి లాగా ఫేమ్ అయిదాం అనుకుంటున్నారా? నాకు ఫేమ్ అని కూడా లేదు. ఆనెస్ట్లీ నాకు మనీ కావాలంతే. మనీ కోసమే ఇవన్నీ. అంతా డబ్బుమయం, ఈ జగమంతా గోల్డుమయం. అంటే అంత ఫేమ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంత ఫేమ్ వస్తే మీకు ఎక్కువ డబ్బు వస్తుందని? మీరు ఎప్పుడైనా దయ్యాన్ని చూసారా? ఎన్ని రకాల దయ్యాలు ఉంటాయి దీంట్లో? బాడీ బిల్డర్స్ ఉంటాయి, వీక్ ఉంటాయి. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. అంటే ఆ ఉన్నంత సేపు అంతా ఎయిర్ చేంజ్ అయిపోయింది, గాలిని మార్చేసింది. అప్పుడు ఏం చేస్తున్నారో మీకు అర్థం కాలే. ఇట్లా అయిపోయినా, నేను స్టాచ్యూ అయిపోయినా. స్టిమ్యులేట్ చేసి వెళ్ళిపోయింది. అందుకు నేను ఇంప్రెస్ అయ్యి దయ్యానికి. ఒక ఇంత జోన్ని ఇప్పుడు నన్నే ఇట్లా స్టన్ చేయగలిగింది. అదే మిమ్మల్ని మిస్మరైజ్ చేసిందంటే చాలా మిస్మరైజ్ చేసింది. సాధించాడు అన్న, చంపుతా. ఇప్పుడు దేవుడు వస్తే ఎవరు శిగమవుతారు? ఇంబ్యాలెన్స్ అయ్యేటోళ్ళు శిగమవుతారు. అంటే శిగమోగటలందరూ అబద్ధమా? ఎందుకంటే మీ ఫ్రీక్వెన్సీ ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, దేవత అనేది హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉంది. ఓవర్లోడ్ అయిపోయి ఇంబ్యాలెన్స్ అయిపోవడం. ఫిజిక్స్ లోనే కదా ఫ్రీక్వెన్సీ అవన్నీ. ఫిజిక్స్ ఆర్ నాన్ ఫిజిక్స్ రెండు కలుపుకున్నా అట్లా. మీకు సాధన కరెక్ట్ ఉంటే శిగమూగరు. శిగమూగటలందరి సాధన కరెక్ట్ లేదంటున్నారా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈరోజు మన ముందు ఎవరున్నారంటే మీరు అందరూ చూసే ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రోల్ అవుతుంది అండ్ యూట్యూబ్లో కూడా చాలా కామెంట్స్ వచ్చినాయి, చాలా వైరల్ అయిపోయినారు. సో ఎవరు అంటే ఒకసారి మీరు తమిళ చూసుంటారు కదా, పరిచయం అయితే చేసుకుందాం. హలో అండి. నమస్కారం. సో ఇప్పుడు మిమ్మల్ని నేను ఏమనాలా అంటే సాధు అనాలా, గురువు అనాలా, అఘోరి అనాలనా, అఘోరా అనాలనా? అంటే ఇంట్రడక్షన్ ఎట్లా ఇవ్వాలో కూడా నాకు అర్థం కాలేదు మీ పేరుని. నేను సాధువునైతే కాదు, స్వామి అన్న నా పేరు. మీ పేరే స్వామియా? పేరే స్వామి. అఫీషియల్ నేమ్, ఆధార్ నేమ్ స్వామి. అంటే ముందే అనుకున్నారేమో పేరెంట్స్ స్వామి అని పెడితే ఫ్యూచర్లో స్వామి అవుతాడని. అట్లేం లేదు. యాక్చువల్లీ పేరెంట్స్ నాకు వేరే పేరు పెట్టిండే,
ఓకే. నేను ఎప్పుడైతే ఇట్లా ప్రొఫెషనల్గా ఒక సంస్థ పెట్టుకుందాం, ఇట్లా ఒక బిజినెస్ లా చేసుకుందాం అనుకున్నప్పుడు నాకు నేనే పెట్టుకున్నా, స్వామి అనే పేరు పెట్టుకున్నా. మీకు మీరే స్వామి అనే పేరు పెట్టేసుకున్నారు. స్పిరిచువల్ నేమ్ అందరూ పెట్టుకుంటారు కదా, శ్రీ 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 1008 శ్రీ XYZ అని చెప్పి ఒక స్పిరిచువల్ నేమ్ పెట్టుకుంటారు కదా. నేను ఏంటంటే సింపుల్గా పెట్టుకుందాం మనం అని చెప్పేసి ఇదే పెట్టుకున్నా. అంటే శ్రీ 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 ఇట్లాంటివి ఏం వద్దనుకున్నారు ఇక? వద్దనుకున్నాను నేను. అట్లా ఎందుకు అట్లా అంటే దాని వెనకాల ఏమన్నా స్టోరీ ఉందంటారా? ఉంది, స్టోరీ అవుతుంది. నాకు ఏముండే అంటే మన వరల్డ్లో లేదా ఇండియన్ కల్చర్లో ఒక కైండ్ ఆఫ్ స్పిరిచువల్ మిస్కన్సెప్షన్ ఉంటుంది, వెస్టర్న్ సైడ్లో ఇంకొక కైండ్ ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో ఎట్లా ఉంటుంది, మన దగ్గర ఎస్పెషల్లీ మన చుట్టుపక్కల అనుకున్నా కూడా, మనమైనా ఒకప్పుడైనా కూడా ఎవరు ఆరెంజ్ ఇట్లా డ్రెస్ చేసుకుంటే వీళ్ళు గురువులు, వీళ్ళు లేదా ఒక స్పిరిచువల్ పర్సన్ అని చెప్పి అనుకుంటారు. ఓకే, ఆరెంజ్ చేసుకుంటే అనేసుకుంటారు, అట్లా అనుకుంటారు. జనరల్ ఆరెంజ్ చేసుకుని బయట పోతున్నా కూడా ఆయన వాట్ ఎవర్ గురూజీయో ఏదో ఏదో చెప్పి అనుకుంటారు. మీరేమనుకుంటారు అట్లా ఆరెంజ్ చేసుకుంటే? ఇప్పుడా నార్మల్గా మీరేమనుకుంటారు ఆరెంజ్ డ్రెస్ వేసుకుంటే? ఇప్పుడు నేను ఈ పాయింట్కి వచ్చిన తర్వాత వేరు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే వేరు. ఒకప్పుడు నేను సాధనకు రాకముందు నేను కూడా అందరిలానే అనుకుంటుండే, ఏమని గురువు అని, స్వామి అని, వాళ్ళు ఒక స్పిరిచువల్ బీయింగ్స్ అని చెప్పి అనుకుంటుండే. ఓకే. కానీ ఇది నిజం కాదు. ఇప్పుడు నేను తర్వాత దీంట్లో దిగిన తర్వాత, దీంట్లో ట్రైన్ అయిన తర్వాత, ఇప్పుడు నేను టీచ్ చేసే దాంట్లో మేజర్ ఫస్ట్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా కూడా ఆధ్యాత్మిక దుస్తులు, ఆధ్యాత్మిక ఆభరణాలు కానివ్వండి, ఈ టాటూ కానివ్వండి, లేదా ఏదైనా కానివ్వండి, ఇది ఉన్నంత మాత్రాన టాటూ ఇది ఉన్నంత మాత్రాన వాళ్ళు ఆధ్యాత్మికత పొందినట్టు కాదు. మరి ఎవరు పొందినట్లు ఆధ్యాత్మికత? ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ సాధనలో సక్సెస్ అవుతారో, ఏ సాధన చేసినా, తంత్ర సాధన, మంత్ర సాధన, యంత్ర సాధన, యోగా ఏదైనా కానివ్వండి, ధ్యానం కానివ్వండి, భక్తి ఏదైనా కానివ్వండి, దాంట్లో సక్సెస్ అయినప్పుడు ఒక మనిషి ఎన్లైటన్మెంట్ అనేది పొందుతాడు. తన ఫిజికల్ బాడీ నుంచి తను బయటకు వచ్చేసేసి తను ఒక ఎంటిటీగా మారిపోతాడు అన్నమాట. అట్లా మీరు వచ్చేసారు? ఎవరైనా అంతే, ఎవరైనా ఏ హ్యూమన్ బీయింగ్ అయినా కూడా, మన భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరైనా కూడా జరిగేది ఇదే. మన ఋషి పరంపర కానీ, గురువులు కానీ, పూర్వీకులు కానీ. అంటే ఇప్పుడు మేము కూడా మా లోపల నుంచి కూడా ఆత్మ బయటకు వచ్చింది అంటారా? మీరు సాధన చేస్తే వస్తుంది, మా నుంచి కూడా వచ్చేస్తుంది. అంటే ఒక మనిషికి ఎన్నిసార్లు అట్లా సాధన చేసినప్పుడు ఆత్మ బయటికి రావడం అనేది జరుగుతుంది? అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అంటే మీకు ఎన్నిసార్లు అట్లా ఆత్మ బయటికి రావడం అనేది జరిగింది? అది ఎన్నోసార్లు జరుగుతూనే ఉంటుంది. అది మెయిన్ గాని కాదు. ఎన్లైటన్మెంట్ అన్నది నాకు 5 years టైం పట్టింది. నేను మిస్టేక్స్ చేసిన కాబట్టి. ఏం మిస్టేక్స్ చేశారు? గైడెన్స్ తీసుకోకపోతుండే, చెప్పిన మాట వినకపోతుండే, రకరకాల రీజన్స్ వల్ల అప్పుడు లేట్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ నాకు క్లారిటీ అండి, మిమ్మల్ని నేను ఏమని పిలవాలి? స్వామి అనాలనా, అఘోరా అనాలనా? స్వామి అని అనొచ్చు, అఘోరా అనొచ్చు. అఘోరా ఎట్లా అంటారు నేను మిమ్మల్ని? నేను అఘోరా పాత్రలో నేను ఎన్లైటన్మెంట్ పొందడం అన్న జరిగింది. ఎన్లైటన్మెంట్ పొందడానికి అఘోరా ఒకటే కాదు, శ్రీరామ్ అని అనేవాళ్ళు ఉంటారు, అది కూడా ఒక పాతే. శ్రీకృష్ణ అని చెప్పి అదొక మార్గమే. అట్లా ఎన్నో మార్గాలు ఉన్నాయి. నేను అఘోరా మార్గంలో నేను ఎన్లైటన్మెంట్ పొందిన కాబట్టి నేను అఘోరా పరంపరకి నేను గురువుని. నేను గురువుని. ఎంతమంది శిష్యరికం పొందిరు మీ దగ్గర నుంచి? వాళ్ళు శిష్యులు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా సాధన చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. ఓకే, అట్లా మీరు సాధన చేసిరు కదా, ఎన్ని సంవత్సరాలు సాధన చేసిరు మీరు అట్లా? నేను ఎవ్రీడే సాధన చేస్తూనే ఉంటా. ఇప్పుడు ఈ మూమెంట్ లో కూడా నేను చేస్తూనే ఉంటా. ఎన్ని సంవత్సరాలు అయింది అట్లా సాధన చేయబట్టి? ఎన్లైటన్మెంట్ పొందడానికి నాకు 5 years టైం పట్టింది. నేను at the age of 17 స్టార్ట్ చేసినాను. బట్ ఒక 1.5 year బ్యాక్ అయితే నేను ఇంకా ఎన్లైటన్మెంట్ తర్వాత కూడా ఇంకా కొన్ని స్టేజెస్ ఉంటాయి అన్నట్టు. దైవ స్థితులు అని రకరకాల స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ఉంటాయి. దాంట్లో నేను శివునితో దీక్ష పొందడం కూడా జరిగింది. ఓకే, అయితే నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే స్వామి గారు, డైరెక్టర్ గాని అయితే ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు మీరు అన్నారు మీరు గురువు అయిపోయినారని, మీకు గురువు ఎవరు అసలు? మా గురువు ఎవరు అంటే ఆయన పేరా? మీ గురువు పేరు ఆయన చెప్పిండు స్పెసిఫికల్ గా, తన పేరు తీయకు అన్నట్టుగా చెప్పారు. అంటే ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేను చాలా ప్లేసెస్లో నేర్చుకున్నా. అంటే ఇప్పుడు ఏదైనా కూడా ఒక్క దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది కానీ అన్ని ప్లేసెస్లో కలగూర గంపలాగా చేస్తే బాగుండదు కదా. అప్పుడు ఏమనుకుంటున్నా అంటే, నేను మన దగ్గర ఉన్నది కాదు, అక్కడ ఎక్కడో దూరంది బాగుంటుంది అన్న ఫూలిష్నెస్ ఉంటుండే. నాకున్న థాట్ ఏముండే అంటే, ఎవరికైనా కూడా అట్లా ఫూలిష్నెస్ గా ఆలోచించిన మీరు ఈరోజు స్వామి అయినారు అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే నమ్మబుద్ధి అవుతుంది అసలు? నమ్మబుద్ధి అని ఏం లేదు. ఇప్పుడు బయటకి అందరు అంటారు నువ్వు యంగ్ ఏజ్లో గురువు అయినావు అది ఇది అని చెప్పి అంటారు. కానీ నా మనస్సాక్షికి తెలుసు నేను ఎన్ని మిస్టేక్స్ చేసినా,
నేను కరెక్ట్ చేసి ఉంటే నేను ఇంకా చాలా తక్కువ టైంలో ఎంతో మంచిగా అవుతుండే. చాలా మిస్టేక్స్ చేసిన కాబట్టి ఆ మిస్టేక్స్ వేరే వాళ్ళు చేయదు కాబట్టి నా వాట్ ఎవర్ నేను కొంచెం నా మన డిఫైమ్ అయినా కూడా పర్లేదు, నేను చెప్పేస్తాను ఇలా మిస్టేక్ చేసిన అని చెప్పేస్తాను. ఓకే. అట్లా. సో ఇప్పుడు మీరు అఘోరి అఘోరా సంథింగ్, ఇప్పుడు మిమ్మల్ని అంటే అఘోరి అనాలనా అఘోరా అనాలనా? అంటే మీరు ఇంతకుముందు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లలో అమ్మాయా అబ్బాయా అంటే అమ్మాయి కాదు అబ్బాయి కాదు ఇట్లా చెప్తూ అది ఇప్పుడు అఘోరా గురించి ఏంటంటే అండి, ఇప్పుడు మన భారతదేశంలో ప్రాంతానికి రకరకాల వేరియేషన్స్ ఉంటాయి ఒకటే పదాన్ని చెప్పడం. అట్లా అఘోరి కానివ్వండి, ఇప్పుడు రాముడు అనుకుందాం, మనం రాముడు అంటాం. కొంచెం తమిళనాడు ఎంతసేపు ఒక ఫ్యూ కిలోమీటర్స్ వెళ్ళామంటే రామన్ అంటారు. రాముడు అప్డేటెడ్ అంటారు ఎన్ అంటారు వాళ్ళు, ఎన్ ఆ ప్రాంతంలో అట్లా అంటారు. నార్త్కి పోతే ఏమంటారు, రామ్ అంటారు. ఇట్లా అఘోరి దీంట్లలో పెద్ద డిఫరెన్స్ లేవు. ఇప్పుడు చికెన్ 65 అంటారు, చికెన్ మంచూరియా అంటారు, లేదా చికెన్ ఇంకేదో చిల్లీ చికెన్ అంటారు. అల్టిమేట్లీ ఇట్ ఈస్ చికెన్ బీయింగ్ సర్వ్డ్ ఇన్ వెరీ డిఫరెంట్ వేరియేషన్స్ అంతే కదా. మనం తింటే ఆల్మోస్ట్ సేమ్ టేస్టే ఉంటుంది, రైస్లో కలుపుకొని తిన్నా ఇట్లా తిన్నా కూడా. సో మీరు టేస్ట్ చేశారు? టేస్ట్ చేసినా తిన్నా, చెప్తాను కొంచెం. అట్లా ఈ అఘోరి కూడా ఇవన్నీ ఏంటి అంటే శివుడి యొక్క స్థితిని మనం రీచ్ కావడానికి ఉండే పద్ధతులు, మార్గాలు. దీంట్లో ట్రైనింగ్ కానికి పోయే వాళ్ళు సాధకులు. ఇప్పుడు అఘోరి సాధకులు, నాథ్ సాధకులు, ఏదైనా కూడా సాధకులే. మళ్ళా మనదని కాదు, వేరే వాళ్ళ పరంపరలు కూడా, వైష్ణవ పరంపర ఈ ఏమున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫేమస్ అంటే మన ఇస్కాన్, వాళ్ళు కూడా సాధకులే. అందరు సాధకులే. సాధకులు. మీరు సాధన చేస్తే మీకు దీని ఇంట్రెస్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ డైరెక్షన్లో ఇంట్రెస్ట్ పెట్టారు, మీరు కూడా సాధకులే. డైలీ ఏదో ఒకటి చేస్తుంటే సాధకురాలే. ఇప్పుడు మీరు ఆరెంజ్ చేసుకున్నారు అనుకోండి, సపోజ్ ఆరెంజ్ చేసుకొని కొంచెం ఏమైనా సంస్కృత మాటలు మాట్లాడి ఇట్లా ఏమైనా షో కొట్టుకుంటే మీరు కూడా మాతాజీ అయిపోవచ్చు కదా. ఇప్పుడు మీ దగ్గరనే ఎక్విప్మెంట్ ఉంది, తెలిసిన వాళ్ళ పీపుల్ని పెట్టుకొని భక్తుల్లోకి యాక్టివ్ ఉంటారు ఏదో చెప్పేసి 500 వీడియోలు కొట్టేసి అనుకుందాం. అంటే ఎంత 120 కోట్ల జనాభాలో ఎంతో కొంత పడదా మీకు? సో మీ క్వాలిఫికేషన్ ఏంటి స్వామి గారు? గ్రాడ్యుయేషన్. అంటే ఎక్కడ చదువుకున్నారు? నేనా ఇంటర్ అయితే హైదరాబాద్లో, 10th వరకు కరీంనగర్. ఇంటర్ అయితే గ్రాడ్యుయేట్ అంటారా? లేదు, నేను గ్రాడ్యుయేషన్ ఏం చేసినా కరీంనగర్ కాలేజ్లో అప్లై చేసినాను. ఏ కాలేజ్? కరీంనగర్లో ఇంకో కాలేజ్లో అప్లై చేసిన. కాలేజ్ పేరు అంటే ఏం చదువుకున్నారు అక్కడ? బిజినెస్ మేనేజ్మెంట్. ఓకే. అందుకని ఈ బిజినెస్లోకి వచ్చిరా? లేదు, అంటే నాకు ఇప్పుడు బిజినెస్ లెక్క చేసుకున్న దీన్ని. ఫస్ట్ నాకు తెలియదు ఇది బిజినెస్ అని, దీన్ని చేసుకోవచ్చు అన్న విషయం కూడా నాకు ఐడియా లేదు యాక్చువల్లీ. కేవలం నాకు ప్యాషన్ ఉండేదని చెప్పి నేను నేర్చుకునేవాడిని. అంటే ఈవెన్ దో దిస్ ఈస్ ఎ బిజినెస్, ఈవెన్ దో ఐ వర్క్ మార్నింగ్ టు నైట్, ఐ ఎంజాయ్ దిస్. నాకు ఇష్టమే ఈ బిజినెస్. ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు మరి బిజినెస్ లో? డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్, పీపుల్ టు పీపుల్, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. ఎంత తీసుకుంటారు మీరు ఒక కేసు మీ దగ్గరకు వస్తే? చెప్తే అప్పుడే చెప్పేస్తా, ఇంత అమౌంట్ నేను చార్జ్ చేస్తాను, మరి ఇంత అడ్వాన్స్ ఉంటుంది, మీకు ఓకే అంటే చెప్పండి, విల్ సి అని చెప్తా. అది కూడా నాకు టైం ఉంటే. శుద్ర పూజలు చేస్తారా? శుద్ర పూజలు అంటే నెగిటివ్ పూజలు అని చెప్పి కాదు, పాజిటివ్ చేస్తారు. ఇప్పుడు నాకు ఒక అబ్బాయి మీద ఇష్టం ఉందనుకోండి, ఆ అబ్బాయిని వశీకరణం చేయాలంటే చేస్తారా? చెయ్యరు. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ అన్ఎథికల్ టు ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ సమ్మన్ ఇన్ అ రాంగ్ వే. దానివల్ల ఏంటంటే అన్నెసరీ కర్మ పడుతుంది. ఓకే. నేను పోయే డైరెక్షన్లో నాకు నేనే అన్నెసరీ అబ్స్టకల్ వేసుకున్నట్టు అవుతుంది. వాళ్ళు ఇచ్చే వాట్ ఎవర్ ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీకి నేను X+Y² మనీ మిస్ చేసుకున్నాను అవుతా. ఓకే. అందుకొరకు అట్లాంటివి పెట్టుకోను. ఓకే. మీరు ఈ అంటే ఇలాంటి బట్టలు వేసుకొని ఆరెంజ్ రెడ్ కూడా వేసుకుంటారు. ఓకే. ఇలాంటి బట్టలు వేసుకొని బిజినెస్ అని బిజినెస్ మెంటాలిటీలో మాట్లాడడం, దేవుణ్ణి పెట్టుకొని బిజినెస్ చేయాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు విషయం. నేనేమంటా అంటే తప్పేముంది అంటే, ఇప్పుడు నేను ఎట్లా బతకాలి, తప్పు ఎందుకు లేదని నేను అంటా. ఇక్కడ తప్పు అవుతుంది అంటున్నా. దేవుని పేరును వాడుకొని పైసలు సంపాదించడం ఎంతవరకు? నేను దేవుని పేరు ఎక్కడ వాడినా? ఇప్పుడు వాడుతున్నారు కదా, ఇప్పుడు నేను అవి చేస్తాను, నేను సాధన అని చెప్పిన. నేను సాధనలు ఇప్పుడు మీ దగ్గరికి వేరే నేను అక్కడ వర్క్ చేసేది నేను
అక్కడ అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యేది నేను, అక్కడ ఎనర్జీ వాడేది నేను, ఎనర్జీ వాడేది మీరు. ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది ఏ దేవుని పేరు చెప్పుకుంటారు ఇప్పుడు మీరు? నేను ఏ దేవుని పేరు చెప్పంటున్నా కదా, నేను అదే ఏ దేవుని పేరు చెప్పినప్పుడు గురువు, సాధువు, అఘోరి ఇవన్నీ ఎట్లా అవుతారు? నేనే గురువుని అని చెప్తున్నా కదండి. మీరే దేవుడు అని కూడా చెప్పుకుంటారు ఇంకొంచెం అయితే. సాధనలో ఒక పాయింట్కి వచ్చిన తర్వాత మనం కూడా ఒక ఎనర్జీగా మారిపోవచ్చు. మనం మొక్కే వీళ్ళందరూ కూడా ఎనర్జీస్, ఒకప్పుడు పూర్వం మారిపోయిన ఎనర్జీస్ వీళ్ళందరూ. ఓకే, వాళ్ళందరూ ఎనర్జీస్ అయితే మీరు కూడా ఒక ఎనర్జీ అంటున్నారు. అంటే దేవుళ్ళల్లో మీరు కూడా ఒక దేవుడు అట్లా అనట్లేదు, ఈ దేవుళ్ళతోని సమానం అని అనట్లేదు. కాకపోతే నేను కూడా ఒక ఎనర్జీగా మారిపోయినా అని చెప్పి చెప్తున్నా. ఓకే, ఇప్పుడు మీరు ఇవన్నీ ఈ దుస్తులు ధరించుకొని ఈ మాలలు వేసుకొని ఇవంతా వేసుకున్నాక ఫేమ్ కోసం చేస్తున్నాడు ఈయన కూడా. అవును, ఫేమ్ కోసమే, ఫేమ్ కోసం 100% ఫేమ్. లేకుంటే ఈ ఇవన్నీ ఎందుకు చెప్పండి, ఇవన్నీ నాకు రుద్రాక్ష ఫేమ్ కోసమే ఇవన్నీ వేసుకున్నారు ఇప్పుడు. ఫేమ్ కోసమే, ఫేమ్ కోసమే ఇప్పుడు దేవుని వాడుకున్నారు అయితే. లేదు, ఫేమ్ కోసం టాటూ వేయించుకున్నా, ఇట్లా యూట్యూబ్ ఛానల్ తిరుగుతున్నా, అన్ని రకాల. బొట్టు ఎవరు పెట్టుకుంటారు, డైరెక్ట్ టాటా వేయించుకుంటే బాగుంటదని అనుకున్నారేమో. టాటూ అయితే యూనిక్ ఉంటది కదా, కొత్త బ్రాండింగ్ ఉంటది, అదే కొత్తగా క్రియేట్ చేయొచ్చు, అంటే ట్రెండ్ సెట్ చేస్తారు మీరు అని అర్థం, అంతేనా? ట్రెండ్ ఇప్పుడు అందరు ఫాలో అవుతారు అంటే ట్రెండ్ అవుతుంది. అవును, సో మీలాగా కొత్తగా చేస్తే సెట్ అవుతుంది, అయితే మంచిది అవ్వాలనే ప్రయత్నం. అదే మీ ప్రయత్నం అయితే అదే. నా ప్రయత్నం అయితే ఫేమ్ కావాలి. ఓకే, డన్. పంచమకారాలు ఎన్ని? చూడండి, పంచమకారాలు అంటే ఉన్నాయి, లేవనట్లేదు. ఎన్ని? అదే అంటున్నా, వీటి పర్పస్ని ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. మన లోపల ఉన్న ఎనర్జీని, లేదా మనం ఏదైతే మన ఈ సిస్టమ్ ఉందో, ఈ భౌతిక శరీరం కాకుండా ఇంకా రకరకాల విధాలుగా మనం ఒక రకంగా కోడే ఉంటాం. ఈ కోడ్ని డీకోడ్ చేయడం కోసం గురువు అనే వ్యక్తి మనకు గైడెన్స్ ఇవ్వడం వల్ల జరుగుతుంది. అందులో ఒక శిష్యుని, ఒక మనిషిని తన శిష్యునిగా తీసుకున్నప్పుడు తనకు దీక్షల అనేది ఇచ్చి అతని సిస్టమ్ని గురువు అనేది హ్యాక్ చేయడం వల్ల జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎవరిని హ్యాక్ చేసిరు? అట్లా నేను చేయలేదు, నన్ను మా గురువు హ్యాక్ చేసిందని చెప్తాను. హ్యాక్ చేసిండు అంటే ఆయన ఆపరేట్ చేసిన మిమ్మల్ని ఒక టైం వరకు చేసేవాడు. నా ప్రాసెస్ అయిపోయిన తర్వాత నాకు ఇండిపెండెన్స్ ఇచ్చేసిండు. ఇప్పుడు ఇండిపెండెంట్ ఏమన్నా చేసుకొని చెప్పేసిండు. ఓకే, యు గాట్ ఫ్రీడమ్ అన్నమాట. నో, ఐ డూ హ్యావ్ ఫ్రీడమ్ అండ్ ఐ కెన్ హెల్ప్ అదర్స్, దే గెట్ ఫ్రీడమ్. యూ కెన్ సే దట్ ఇన్ ఎ వే. ఓకే, సో ఏమైపోయింది, ఈ తర్వాత ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీన్ని రకరకాలుగా మనం చేయొచ్చు, రకరకాల విధాలుగా, రకరకాల టెక్నిక్స్తోని. ఈ ఇంటర్నల్ ఎనర్జీ కానివ్వండి, టోటల్ ఎంటైర్ కోడ్ కానివ్వండి, దీన్ని హ్యాక్ చేసి డీకోడ్ చేయడానికి చేసే ప్రక్రియలలో వన్ ఆఫ్ ద మెథడ్స్ అఘోరా దాంట్లో ఉండేటిది పంచమాకారాల యూజేజ్ అనేది ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు యూస్. అది ఉంటేనే అవుతుంది అని చెప్పి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అవి ఎట్లా యూజ్ చేస్తారు, ఇది కాదు నా క్వశ్చన్. ఎన్ని అనేది నా క్వశ్చన్, ఒక కౌంట్ చెప్పండి సరిపోతుంది. నేను అదే అంటున్నాను, నా మొత్తం ప్రయత్నం కూడా ఏంటిదంటే పబ్లిక్ కానివ్వండి, లేదా సాధకులు కానివ్వండి, లేదా ఏథిస్టులు కానివ్వండి, సోకాలు ఎవరైనా కానివ్వండి, మీరు ఆధ్యాత్మికతని అర్థం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ థియరీ నుంచి ప్రాక్టికాలిటీకి రావాలి, ఈ బిలీఫ్ సిస్టమ్ నుంచి సర్చింగ్కి రావాలి, ఈ మన నమ్మకాల నుంచి సైన్స్కి రావాలి అని చెప్పి చెప్తున్నాను నేను. మీరు ఏదైతే ఇప్పుడు ఫర్ పంచమకారం నేను చెప్పగలుగుతా, పంచమకారం ఏమేమి ఉన్నా తెలుసు, కానీ ఏమున్నాయి నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇంకోటి ఉంది, అవి నాకు తెలుసు కాబట్టి చెప్పరా. నేను అదే చెప్తున్నా అండి, వీటిని ఇట్లా మీరు తీసుకోకండి అంటున్నాను నేను. ఓకే, ఈ మధ్య మాంసం వాటిని ఆ కోణంలో మీరు అఘోరా అని కానీ, ఆ కోణంలో మీరు సాధన అని కానీ చూడకండి. నేను మీరు మాంసం తిన్నారా అని అందుకే అడగలేదు నేను. మీరు అడగవచ్చు, అడిగిన నన్ను అడగండి కావాలంటే, కాదని ఆన్సర్ చెప్తా. దీనికి ఆన్సర్ చెప్పరు. ఇప్పుడు పంచమాకారాలు అయిపోయింది, తర్వాత శివ సాధన అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ శ్మశాన సాధన సరే అయిపోయింది, సరే అన్నపిశాసన అంటే అయిపోయింది. ఇట్లా కాకుండా కొత్తగా అడగాలి, కొత్తగా కూడా కాదు, ఈ తెలిసినాయి ఆల్రెడీ వాడుకలో ఉన్నాయి అట్లా అని కాకుండా పాష్గా అడగాలి, పాష్గా కూడా డిఫరెంట్ గాని కాదు. మరి ఎట్లా మీకు సాధనకు ఉపయోగపడేది, లేదా ప్రజలకు సాధన ఉపయోగపడేటిది. ఇప్పుడు ప్రజలకి ఒక గురువు వచ్చి నేను గురువుని అని చెప్పాలంటే బేసిక్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా సరే అఘోరి అని చెప్పుకొని తిరిగితే ఈ క్వశ్చన్స్ వాళ్ళని డెఫినెట్ గా అడగాలి. ఇప్పుడు పంచమకారాలు అంటే ఇట్స్ అ వెరీ బేసిక్ క్వశ్చన్. జనరల్ గా అఘోరా అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరినైనా కూడా చెప్తారు. నేనేమంటున్నా, దీంతో ఏ విధమైన బెనిఫిట్ ఉంది మీకు? మీరు అఘోరా అన్నదాన్ని మీరు చూసే కోణం అన్నది మారాలి అన్నది నాకుంది.
నా ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటంటే పంచమకరాలు, శివ సాధన, దయ్యాలు, కన్నపిశాచిని ఇది కాదు అఘోరా అంటే. అఘోరా అంటే శివస్థితిని చేరుకునే మార్గం. దీన్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా ప్రోగ్రెస్ చేయాలి, ఎట్లా మనం రీచ్ కావాలి, అది ఇంపార్టెంట్. ఓకే సరే, అటు ఇటు ఈ క్వశ్చన్ స్కిప్ చేద్దాం. మంత్రము అంటే ఏంటిది? ఇది కూడా అట్లనే చెప్తారా? చెప్తుంది కరెక్ట్. ఓకే డన్. అయితే మంత్రం అంటే ఒక సౌండ్ ద్వారా, ఒక పర్టిక్యులర్ రెపిటేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ద్వారా మీ ఫ్రీక్వెన్సీని మాడిఫై చేసే ప్రక్రియ అది. దాన్ని ఎక్స్టర్నల్గా ఆర్ ఇంటర్నల్గా కూడా వాడుకోవచ్చు మంత్రాన్ని. చితాభస్మాన్ని ఎందుకు పూసుకుంటారు? చితాభస్మంలో ఏంటంటే ఒక మంచి ఎనర్జీ ఉంటుంది. ఒకటి భస్మంలో ఎనర్జీ ఉంటుంది. ఓకే, ఆ ఎనర్జీ కోసం పూసుకుంటారు. అంటే మీరు పూసుకోకపోయినా మీకు ఎనర్జీ వచ్చిందని చెప్పారు కదా, మరి వస్తుంది. పూసుకోకపోయినా ఎనర్జీ వస్తుంది. వెరీ గుడ్ పాయింట్. ఇదే నేను కోరుకునేది. ఒక మన ఏదో ఇట్లా చెప్పారు దాన్ని అట్లనే ఇప్పుడు స్కూల్లో క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. మక్కికి మక్కి కాకుండా మన బ్రెయిన్ తోని మనం ఆలోచించి మనం ఒక సాధన మార్గంలో ఏమన్నా స్టెప్స్ చేయాలని చెప్పేసి. ఓకే సరే చెప్పండి. ఇప్పుడు చితాభస్మం ఏంటంటే ఎప్పుడైతే డెడ్ బాడీ బర్న్ అయిపోతుందో ఆత్మ వెళ్ళిపోయినాక కూడా ఆ ఫిజికల్ బాడీలో కానివ్వండి దాంట్లో ఉన్న ఇంకా వేరియస్ బాడీస్లలో ఎనర్జీ అనేది ఉంటుంది. అసలు ఎనర్జీ బాడీలో ఉంటుందా ఆత్మలో ఉంటుందా? బాడీలో ఉంటుంది. ఆత్మ అన్నది ఇట్స్ ద కోర్, ఇట్స్ ద మెయిన్ పర్సన్. బట్ ఫిజికల్ ఎనర్జీ ఇప్పుడు మనకే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మస్క్యులర్ ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. మీరు మళ్ళీ సైన్స్, సోషల్, ఫిజిక్స్ అవి చెప్పకండి నాకు. సరే ఇదే చెప్పండి. మన శరీరంలో కాలిపోయినాక కూడా ఆ బూడిదలో ఒక సర్టెన్ ఎనర్జీ అనేది ఉంటుంది. దాన్ని మనం హార్నెస్ చేసుకోవచ్చు, మన దానికి వాడుకోవచ్చు మనం. ఓకే, అట్లా దాని శరీరం మీద పూసుకున్నప్పుడు కొన్ని రకమైన బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సాధనకు హెల్ప్ అవుతూ ఉంటుంది. అంటే దేవుడు వస్తే సిగమూగుతారు అన్నట్టు భస్మాన్ని పూసుకుంటే దేవుడు మన మీదకి వచ్చిండన్న ఫీల్ వస్తుందా? దేవుడు వస్తే సిగమూగుడు వేరు. ఇప్పుడు దేవుడు వస్తే ఎవరు సిగమూగుతారు? ఇంబ్యాలెన్స్ అయ్యేటోళ్ళు సిగమూగుతారు. అంటే సిగమూగటోళ్ళు అందరూ అబద్ధమా? అబద్ధం అని కాదు. ఇప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు ఆయన ఉన్నాడు, మా పర్సన్ ఉన్నాడు, మీ అసిస్టెంట్ స్టూడెంట్ ఎవరు ఉన్నారు. ఇప్పుడు ఆయనకి మీరు కెమెరా పెట్టడానికి భయపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ సిగం అయిపోతుంది, కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఓకే, భయపడితే సిగం. భయం అని కాదు, అనేబుల్ టు హ్యాండిల్ దట్. ఓకే, హ్యాండిల్ చేయలేకపోతే సిగం అన్నట్టు. సిగం వస్తుంది. ఎందుకంటే మీ ఫ్రీక్వెన్సీ ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, దేవత అనేది హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉంది. ఓవర్లోడ్ అయిపోయి ఇంబ్యాలెన్స్ అయిపోవడం ఫిజిక్స్ లోనే కదా ఫ్రీక్వెన్సీ అవన్నీ. ఫిజిక్స్ ఆర్ నాన్ ఫిజిక్స్ రెండు కలుపుకున్నా అట్లానే. అందువల్ల ఏమైపోతుంది అంటే ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అట్లా సపోజ్ మీరు హ్యాండిల్ చేయగలుగుతారు అనుకుందాం. ఇప్పుడు మీకే కెమెరా పెడితే భయపడరు, ఒక కెమెరా కదా అని కంఫర్టబుల్ ఉంటారు. సో అప్పుడు నా మీకు దేవత వచ్చినా కూడా నేను హ్యాండిల్ చేయగలుగుతా, వచ్చినట్టు శివమూగన్ అనమాట. మీకు సాధన కరెక్ట్ ఉంటే శిగమూగరు. ఓకే, సాధన కరెక్ట్ ఉంది, ఇప్పుడు శిగమూగటోళ్ళందరి సాధన కరెక్ట్ లేదంటున్నారా? అట్లా కాదు, వాళ్ళు ఏంటంటే బ్యాలెన్సింగ్ చేయట్లేదు కరెక్ట్ గా. ఓకే, బ్యాలెన్స్ చేసే వాళ్ళు ఇప్పుడు అందరూ బయట ఉండే స్వామిలు అందరి దగ్గర దేవతలు ఉంటారు. ఇక్కడ కూడా దేవత ఉంది లేదా? ఓకే, దేవత ఉంది అనుకుంటున్నారు. ఎంతో మంది ఉన్నారు, XYZ పీపుల్ ఉన్నారు. అందులో మీరు అంటే ఇప్పుడు ఎంతో మంది ఉంటారు, అంత మందిలో మనకు ఒక ఫేవరెట్ ఉంటారు, లేకపోతే ఒక్కరిని మనం పూజిస్తాం కదా. అందరినీ ఇంట్లో ఉంటారు కాబట్టి మీకు ఒక్కరిని పూజిస్తారు. ప్రొఫెషనల్ గా పోతున్నప్పుడు ఏంటంటే మన రిక్వైర్మెంట్ ని బట్టి పూజించుకుంటారు. ఒక సబ్స్క్రిప్షన్ లాగా తీసుకుంటారు. ఓకే, డిపెండ్స్ ఆన్ యువర్ బిజినెస్ కేటగిరీ అంటున్నారు. బిజినెస్ కేటగిరీ, మన బిజినెస్ రిక్వైర్మెంట్. ఇప్పుడు నేను బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ అనేది నాకు ఒకటి అనుకున్నాను. ఓకే, అందుకొరకు నేను ఖచ్చితంగా ఉగ్ర దేవతల వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. కొందరు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు, ఈ హోమాలు అవి చేపిస్తూ ఉంటారు. వాళ్ళు శ్రీ యంత్ర సాధన, శ్రీ విద్య సాధన అని చెప్పి దాన్ని పెట్టుకుంటాం. మన శ్మశాన రిలేటెడ్ మనం పెట్టుకుంటాం. ఓకే, మీది శ్మశాన రిలేటెడ్. శ్మశానం. ఓకే, శ్మశానంలో ఎనర్జీస్ అవన్నీ శరీరంలో ఉంటాయి. అదే చితాభస్మం గురించి. చితాభస్మంలో ఎనర్జీ ఉంటుంది. అది ఎప్పుడైతే మనం పూసుకుంటామో దాన్ని కొంచెం హార్నెస్ చేసుకుని హెల్ప్ అవుతుంది. కానీ చితాభస్మమే పూసుకోవాలని లేదు. ఈవెన్ మన పూజా స్టోర్లో దొరికే విభూతి పూసుకున్నా కూడా, ఆ శివాలయంలో పెట్టి పూజ దగ్గర పెట్టి పూసుకున్నా కూడా అందులో కూడా ఎనర్జీ ఉంటుంది. అంటే ఇప్పుడు షాప్లలో తీసుకున్న దాంట్లో ఎనర్జీ ఉంటుందని మీరు ఎట్లా చెప్తారు? నేను వాడినా కాబట్టి చెప్తున్నా. మీరు వాడారు. ఓకే, అంటే మీరు ఇక అంటే శివాల దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి భస్మాన్ని తీసుకోవడం అట్లాంటివి ఏం జరగవు మీ లోపల? ఆ ఛాన్స్ ఉంటే చేయొచ్చు, కానీ ఇప్పుడు ఏమైపోతుంది, అట్లా చేసినాం అనుకో చేతబడి అది అని చెప్పి పేరు పెడతారు. మన హైదరాబాద్ ముచ్చట చెప్తున్నా. అంటే మీరు ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు కదా, అంటే యు ఆర్ వన్ ఎనర్జీ అని చెప్తూ వచ్చారు కదా మీరు. నేను ఎనర్జీనే. మరి ఎనర్జీ ఎందుకు భయపడాలనేది నా క్వశ్చన్. భయపడడం వేరు, జాగ్రత్త పడడం వేరు. ఓకే, ఇప్పుడు మీరు జాగ్రత్త పడుతున్నారు అంటారు. జాగ్రత్త పడుతున్నా. మరి ఎందుకు జాగ్రత్త పడాలి? ఎందుకంటే నాకు డబ్బులు కావాలిగా సమాజం నుంచి.
అంటే ఇప్పుడు మీరే ఎనర్జీ కదా, ఎనర్జీ మీరు డైరెక్ట్ గా సాధన చేస్తాను లేకపోతే ఇంకేమో చేస్తాను డబ్బులు వస్తాయి కదా మరి మీకు. ఇప్పుడు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వెళ్ళాల్సిన అవసరం ఏంది? అదే అంటున్నా. ఇప్పుడు ఈయన ఉన్నాడు, బ్రదర్ ఉన్నాడు, ఆయనకు మజిల్స్ కావాలంటే ఏం చేయాలి? జిమ్ చేయాలి. జిమ్ చేస్తే ఆయనకు 6 ప్యాక్, ఆయనకు స్ట్రెంత్, మజిల్స్ వచ్చేస్తాయి. అవి వచ్చినాయి కదా అని చెప్పి డబ్బులు వస్తాయా? మళ్ళీ డబ్బులు వచ్చే ఖర్చు పెట్టుకొని మరి తెచ్చుకుంటుండు కదా. అదే అండి, డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి తెచ్చుకున్నా కూడా మీకు ఫిజికల్గా మీరు ఒక శ్రమ పడితే ఫిజికాలిటీ వస్తుంది. ఓకే, మీరు ఈ సాధనలు ఇవి చేసినప్పుడు మీకు కావాల్సిన ఎన్లైటన్మెంట్, ఆ తపశక్తి అవి దొరుకుతుంది. మళ్ళీ మీరు డబ్బుకి మీరు చేయాల్సిన వర్క్ మీరు చేయాలి. మీరు ప్రొడక్ట్ అవుట్ సర్వీస్ ఇచ్చుడా ఏం చేస్తారో ఏదో రకంగా మీరు మనీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఇట్లా అయినంత శక్తి, ఓకే మీ క్వశ్చన్ కాన్సెప్ట్, శక్తులు ఉన్నంత మాత్రం డబ్బులు వస్తాయని గ్యారంటీడ్ కాదు. అట్లా వచ్చి ఉండదు ఉంటే ఏ స్వామీజీ అసలు భక్తులే రానియాడు ఫస్ట్ బయట. అట్లా వచ్చేది ఉంటే మీరు కూడా ఈ బిజినెస్ కేటగిరీ అని మాట్లాడకపోతే అది ఇదంతా అవసరం ఉండకపోతుండే. నేను హ్యాపీగా నాది నేను ఉంటుండే. మన శక్తుల్ని కూడా మన పర్సనల్ యూస్కి వాడుకోనికి ఉండదు. ఓకే, ఇప్పుడు అంటే మీకేమైనా అయితే మీరు కూడా మీ శక్తుల్ని వాడుకోలేరు. ఇప్పుడు నాకేమైనా అయితే మీ శక్తుల్ని ప్రయోగించగలుగుతారు, హెల్ప్ లాగా అని చెప్పి ప్రయోగిస్తా. ఏమన్నా నాతో అయ్యేది ఉంటే ఓకే, అప్పుడు ఏం కాదు. మనకేమన్నా అయినా కూడా ప్రకృతి ఎట్లనో మనల్ని కాపాడుతుంది. ఓకే, ఇప్పుడు నా మీద నెగిటివ్ ఎనర్జీ ఉందంటారా? ప్రతి మనిషి లోపల ఉంటది, కానీ ఎప్పుడైతే అది ఓవర్ డోస్ అవుతుందో అప్పుడు జీవితం మీద ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు మీ మీదనైతే మీ జీవితం ఇంపాక్ట్ అయ్యేంతనైతే లేదు. బ్రోది కొంచెం అయితే ఉంది, ఆయన మీద నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఆయన జీవితం ఇంపాక్ట్ అయ్యేంత ఆయనకు ఉంది, నాకు లేదు. నీకు లేదు. అంటే నరదృష్టి అని మాట్లాడతారు కదా, అది ఉందంటారా? నా మీద ఉంటది, డెఫినెట్లీ ఉంటది. మీ మీద కూడా ఉందంటారు? నరదృష్టి నా మీద డైరెక్ట్ టెంపుల్ ఉంటే తంత్ర పూజ. ఎందుకు అంటే తంత్ర పూజలతో తిప్పి కొట్టి రెండుగా ఎప్పుడైనా అట్లాంటివి వచ్చినప్పుడు అంటే వాటికి కూడా ఇన్ని రోజుల సాధన చేయాలి, తపస్సు చేయాలి, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? ప్రాక్టీస్ చేస్తే తొందరగా కొట్టేయచ్చు. అంటే ఇప్పుడు స్పాట్ ఇట్లా వస్తుంటే మీకు తెలిసిపోతుందా? అంటే ఇప్పుడు బాణం వేసినప్పుడు అరే మందికి బాణం వస్తుందంటే మాకు కనబడితేనే మేము చూస్తేనే తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు అట్లా మంత్రాలు మీకు దాకినప్పుడు తెలుస్తాయి. అసలు మీకు అట్లా మంత్రాలు చేస్తే మీరే ఒక ఎనర్జీ అంటున్నారు కాబట్టి ఈ ఎనర్జీకి ఆ మంత్రాలు పని చేస్తాయి? చేయవు, కానీ మీరు ఒకరు మీరు చేస్తే పని చేస్తాయి. వాళ్ళు కూడా ఇట్లా ఉన్నారు అనుకోండి, ఇలానే ఫుల్ ఫ్లెజ్ ఉన్నారు అనుకోండి, అంత పని. మీరు బిజినెస్ చదువుకున్నారు కదా? నేను బిజినెస్ చదువుకున్నాను, అందుకే మీకు ఎక్కువ బిజినెస్, సప్లై, మనీ అట్లా లేదు. నాకు మనీ మీద ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇవన్నీ నేను తెలుసుకున్నా. నేను ఎక్కువ కాలేజ్కి వెళ్ళకపోతుండే, నాకు వీటి మీద టైం ఎక్కువ అయిపోతుండే. మీరు ఏ అఖాడాకి చెందినవారు? అదే చెప్తున్నా నేను. అది కూడా చెప్పరా? చెప్తున్నా అంటున్నా. నేను ఏ అఖాడాకి చెందిన వ్యక్తిని కాదు. మా గురువు ఒక అఖాడా ఉంది, అది ఇక్కడ కాదు, హిమాలయాలో మాత్రమే ఉంటుంది. అక్కడకు పేరు ఉంటది కదా. ఇప్పుడు నేను ఉన్నాండి, నన్ను సౌమ్య అంటేనే గుర్తుపడతారు. అక్కడ అంటే ఆ ఏరియా పేరు సిద్ధాశ్రమం అనుకోండి. ఇప్పుడు దీన్ని బట్టి మా వాళ్ళు చెప్తారు అంటే ఆల్రెడీ మాకు తెలిసిన కొంతమంది అఘోరీలు ఉన్నారనమాట, అఘోరాలు. సో వాళ్ళు ఇప్పుడు మీకు వైరల్ కావాలి, ఏదో ఒకటి ఎవరికో కొట్లాడలు పెట్టాలి, మీకు కూడా అదే ఫేమ్ కావాలిగా. నాకు ఫేమ్ కావాలి, వైరల్ కావాలి, కానీ నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ అప్రోచ్ నాకు ఇష్టం లేదు. అందుకే పాజిటివ్ కామెంట్లు పెట్టించుకుంటారు కదా. నేను ఎవరితో పెట్టించుకోలే, నేను ఎవ్వరు కూడా చెప్పలే నాకు ఇలా పాజిటివ్ కామెంట్లు పెట్టండి, నాయన డబ్బులు ఇస్తారు వాట్ ఎవర్ అని చెప్పేసి. కాకపోతే నాకు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళే కాల్ చేసి నేను మిమ్మల్ని ఇట్లా తిడుతురు కదా, మీరు పోయి అక్కడికి ఎందుకు పోయారు, మీకు ఎన్ని లేవు, ఇవన్నీ ఎందుకు అంటే కూడా లేదు. అక్కడ అయితే ఒక వాట్ ఎవర్ తొందరగా ఫేమ్ అయిపోవచ్చు, ఫేమ్ అని కాదు, ఒక కైండ్ ఆఫ్ క్లెన్జింగ్ ఎక్స్పెక్ట్ చేసే పోయినా నేను. సో అది అయ్యిందంటారు? అది కాలేదు, కొంచెం రివర్స్ అయిపోయింది ఫస్ట్ వీడియోలో. సెకండ్ వీడియోలో డ్యామేజ్ కంట్రోల్ కోసం అని చెప్పి మళ్ళీ వామోవాయో అని చెప్పి వేరే 2-3 పాడ్కాస్ట్లు ఇచ్చేసి కొంచెం మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేసిన. ఓకే, ఆ బ్యాండేజ్ ప్రాసెస్లోనే ఇక్కడ కూడా వచ్చిన. ఓకే, కపాల సాధన మీరు చేశారా? అంటే ఎలా చేస్తారు, అంటే ప్రాసెస్ ఏంటి? అంటే ఇప్పుడు మీరు చేస్తారు, బట్ మాకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎట్లా చేస్తారు ఏంది అని తెలుసుకోవాలని. సో మీకున్న ఈ నాలెడ్జ్కి ఈ క్వశ్చన్స్ అడిగితే బెస్ట్ అని నేను అనుకున్నా కాబట్టి అడగండి. కపాల సాధన కానివ్వండి, ఇంకా అనుకుంటే కన్న పిశాచిని కావచ్చు, శుద్ర, ఈ నెగిటివ్ ఎంటిటీసే అనుకున్నాం డైరెక్ట్. ఇవి కూడా సాధనలే. ఇవి చేసినంత మాత్రాన చెడు వ్యక్తి అని చెప్పి కాదు, వాటిని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి మనకు. నేను చెడు వ్యక్తి అని మీరు అడగలే, ఎలా చేస్తారని ఇన్ జనరల్గా అంటున్నా నేను. ఇన్ జనరల్గా ఇప్పుడు ఎవరో మీరు ఎక్కడో పోయారు టూర్ కోసం, మీరు ఫ్యామిలీతో పిక్నిక్ పోయారు, రాత్రిపూట ఏదో అట్లా బయటకు పోయారు, జంగల్లో ఒకరు కూర్చొని ఓం లాకిని వాకిని ఓ అని చెప్పేదో అంటుండు, పుర్ర పెట్టి అది పెట్టి ఇది పెట్టి కోడిని కోసి పెట్టేసిండు. మీరు ఏమనుకుంటారు?
క్షుద్ర పూజలు ఏమో చేసినట్టు ఏదో బ్లాక్ మ్యాజిక్ మాకు చేస్తున్నా, తెలిసింది అదే కాబట్టి. అది తెలిసిన అట్లా. దాంట్లో కూడా ఏమంటున్నా, అవి చేసినంత మాత్రాన కూడా చెడు కోసమని కాదు. నేను ఇప్పుడు ఆ చెడు కోసమా మంచి కోసమా అని అడగలే, ఎలా చేస్తారు అనేది నా క్వశ్చన్. మీరు దానికి ఆన్సర్ చెప్పకుండా ముక్కేడు అంటే ఇట్లా ఇట్లా చుట్టూ తిప్పి చూపిస్తున్నట్టుంది నాకు. ఇలా చేస్తారంటే ఇప్పుడు కపాలం అన్నది దాని గురించి డిస్కషన్ అవుతుంది, ఎందుకంటే దాని గురించి అంత నెగిటివ్ థింగ్స్ ఉంటాయి. ఇవి ఎట్లా చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ కన్న పిశాచిని ఎట్లా చేస్తారు అంటే ఇట్స్ నాట్ నీడెడ్ ఎట్ ద మూమెంట్. ఫస్ట్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అయిపోయినాక 10th క్లాస్ పాస్ అయినాక అప్పుడు వీటి గురించి మనం డిస్కషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 10th క్లాస్ పాస్ అయిపోయాను కదా, నాకు చెప్పండి మరి. కాలే, మీరు ఫస్ట్ మీరు ధ్యానం చేయాలి, మీరు అంటే ఇంట్లో అంటున్నారా మీరు? దీంట్లో అయినా కూడా ఇప్పుడు అలా మీకు ఏం అర్థమైంది చెప్పండి. కపాలం అన్నం, కన్న పిశాచి అన్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఆ పేరే ఎట్లా ఉంది? అవునా, కన్న పిశాచి అంటే ఇప్పుడు దయ్యమా? అదే అంటున్నా కదా, ఒక ఎంటిటీ విత్ అ సర్టన్ ఫ్లేవర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంతే. అట్లా అని చెప్పి చెడు అని కాదు. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పంగానే ఆన్సర్ దొరికినట్టు మేము కూడా అనుకోము. చాలా బాగా చెప్పారు. కాకపోతే దయ్యం అన్నది మాత్రాన చెడుది అని చెప్పి కాదు, అదొక బీయింగ్ అంతే. అదొక రకమైన టైగర్ ఉంది, టైగర్ చెడ్డదా? టైగర్ మా మనుషులే తింటది. సిచ్యువేషన్ బట్టి మంచిదా చెడ్డదా తెలుస్తుంది. అదే సిచ్యువేషన్ బట్టి మనకి ప్రాఫిట్ లాస్ అనేది మీరు చెప్తారు. మొత్తం ప్రాఫిట్ లాస్ లోనే ఉన్నారు మీరు. అసలు మైండ్ మొత్తం కూడా ఎప్పుడెప్పుడు మనీ మేక్ చేసుకొని దూరంగా ఒకటి మంచిగా సమాజం ఒకటి కట్టుకుందాం అన్నట్టు నాకు. అంటే ఇప్పుడు అఘోరి లాగా ఫేమ్ అయిదాం అనుకుంటున్నారా? నాకు ఫేమ్ అని కూడా లేదు, ఆనెస్ట్లీ నాకు మనీ కావాలంతే. మనీ కోసమే ఇవన్నీ. అదే ఇప్పుడు ఆమె కూడా మనీ కోసమే చేసింది కదా. ఆమె లాగా అంటున్నారా? అఘోరి అంటే నేను ఏదో వేరే అనుకున్నా. లేదు, ఆమె జైలు నుండి బయటకు వచ్చింది కదా. అంటే అంత ఫేమ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంత ఫేమ్ వస్తే మీకు ఎక్కువ డబ్బు వస్తుందని? అదే అంటే ఇప్పుడు మనీ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఫేమ్. ఇప్పుడు మన చూసుకుంటే సిటీలో చూసుకుంటే చాలా మంది దగ్గర 10,000 కోట్లు ఉంటాయి. టక్ మనీ మనం చెప్పలేం వాళ్ళ పేర్లు కూడా. దే ఆర్ నాట్ ఫేమస్ బట్ దే ఆర్ ఏబుల్ టు మేక్ దట్ మనీ. సో ఫేమ్ ఉన్నంత మాత్రాన మనకంత అంటే ఎక్కువ ఫేమ్ ఉంటే ఎక్కువ మనీ అని చెప్పి ఇట్స్ నాట్ ద రైట్ ఫార్ములా. సరే, ఇప్పుడు కపాల సాధన ఎట్లా చేస్తారని చెప్పండి. కపాల సాధన గురించి వద్దు. అంటే మీకు కూడా తెలియదు అది? సరే, నాకు తెలియదు అనుకోండి. ఓకే, అంతేనా? నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఫేక్ చేయాలని కాదు, జస్ట్ తెలుసుకోవాలని మాత్రమే మీరు తెలుసుకోవడానికి అడుగుతున్నారు. కాకపోతే ఇవనేటి ఏంటంటే వీటిని అర్థం చేసుకున్నంత మెచ్యూరిటీ లేదు మాకు. లేదు. ఓకే, కన్న పిశాచిని అన్న ఇంకేదన్నా ఈ డైరెక్షన్ వెళ్ళిపోగానే దీనికి ఫస్టే ప్రీఫిక్స్డ్ నోషన్ ఉంటుంది. ఇవి చెడ్డవి, ఇవి చెడుకే వాడతారు, ఇది వాని మీద చంపడానికే వాడతారు, ఇది చేసే వాళ్ళందరికీ నెగిటివ్ కార్నర్ ఉంది వాటిపైన అంటున్నారు డైరెక్ట్ గా. అవి బీయింగ్స్, వాటి ఫ్లేవర్ నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, చెడువి కాదు. దే ఆర్ నాట్ బ్యాడ్ థింగ్స్. నెగిటివ్ బీయింగ్స్ ఆర్ నాట్ బ్యాడ్ బీయింగ్స్. ఓకే, మీరు ఎప్పుడైనా దయ్యాన్ని చూసారా? అంటే ఎప్పుడైనా మాట్లాడడం కానీ, అంటే మీకు మీలాంటి వాళ్ళకి దయ్యాలు కనిపిస్తాయి అని తెలుసు, బట్ మనుషులకి అంటే మా లాంటి సామాన్యులకైతే కనపడవు. అట్లా మీకు ఇప్పటివరకు కనిపించి వాటితో డిస్కషన్ చేయడం, ఎందుకు వచ్చావు వెళ్ళిపో అని చెప్పడం, ఇట్లాంటివి జరిగాయా? ఓకే, అంటే ఎప్పుడు చూసారు దయ్యాన్ని? ఏ సిచ్యువేషన్లో చూసారు? స్టార్టింగ్లో చాలాసార్లు చూసిన. ఏ సిచ్యువేషన్ అంటే ఎట్లాంటి దయ్యం అంటారు జనరల్గా? అంటే ఎన్ని రకాల దయ్యాలు ఉంటాయి? రకరకాల దయ్యం అంటే మన హ్యూమన్స్లో 4-5 చెప్పారా నాకు? నేను చెప్తాను అందులో ఒకటి. నేను చూసిన ఇన్సిడెంట్సా? అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ దయ్యాలని మీరు చూసిరో చెప్తే. అంటే నేను చూసి బాగా నాకు గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ అంటే మాత్రం శ్మశానంలో ఒకసారి రాత్రి ఒక దగ్గర ఒక XYZ ప్లేస్లో శ్మశానం ఉంటుంది. అక్కడ రాత్రి పూట మేము ఉన్నాం అన్నట్టు. 2 o'clock పూజ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం, నేను ఇంకొక ఆయన ఉండే. అప్పుడు ఏమైపోయింది, అక్కడ దేవతలు కూడా ప్రతిష్టాపన ఉండే, పూజలన్నీ అవుతుండే. దానికి ఎంట్రన్స్ ఇట్లా చీకటి ఉంటుంది అన్నట్టు, చీకటి లైట్స్ ఉంటాయి. కరెక్ట్ ఆ చీకట్లోనే ఆ టైంకి అక్కడ ఎవరు ఉండరు. ఇట్స్ వెరీ అవుట్స్కర్ట్ ప్లేస్లో ఉంటుంది, అన్ని డోర్స్ కూడా క్లోజ్ ఉంటాయి యాక్చువల్లీ. బట్ ఆ చీకట్లోకి వెళ్ళి మేనిఫెస్ట్ అయ్యి వచ్చింది బయటికి. అంటే మిలుగురు పురుగు లాగా వచ్చిందా? మిలుగురు పురుగు లాగా సేమ్ ఇట్లా ఒక మనిషి మేల్ బాడీ లాగానే వచ్చింది. అంటే అబ్బాయిలు దయ్యాలు అవుతారా? ఈయనది స్టోరీ వేరే ఉంది. ఈయన అయితే అయ్యింది అబ్బాయి, ఈయన కేటగిరీ వేరు. అయితే ఇట్లా నడుచుకుంటూ వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వచ్చినప్పుడు ఎప్పుడైతే ఇట్లా నేనున్నా అక్కడనే హోమగుండం అక్కడ ఉంది, చూడగానే ఇట్లా నేను బ్లాక్ అయిపోయినా, ఇట్లనే స్టన్ అయిపోయినా, చూస్తూనే ఉన్నా. వచ్చింది మెల్లమెల్ల నడిచేసి మనం అక్కడ పెట్టిన దేవత కానీ ఇట్లా వంగి ఇట్లా మొక్కింది. మీకు
నాకెందుకు మొక్కుతుంది ఓకే, దేవతకు మొక్కుతుంది. దేవతకు. అంటే దయ్యాలు అంటే సినిమాలో చూసిన ప్రకారంగా గుళ్ళ దగ్గరికి కానీ దేవతల దగ్గరికి కానీ దయ్యాలు రావు అన్నట్టు వస్తాయి అట్లా అంటారు కానీ వస్తాయా? అయితే ఇట్లా మొక్కింది, మొక్కేసేసి మళ్ళా రివర్స్ జరిగింది. ఆ రివర్స్ జరిగినప్పుడు ఏమైపోయింది, దానికి స్పైన్ లేదు, వెనుముక లేదు, వెన్నుముక మొత్తం వంకర టింకర ఇరుక్కపోయి అన్నట్టు ఉండిపోయింది. అంటే స్కెల్టన్ దయ్యం చూసిరా మీరు? స్కెల్టన్ దయ్యం కాదు, హ్యూమనే. ఒక మనిషిని ఇట్లా కింద పెట్టేసారు, ఏడి కాడికి ఇట్లా ఒక డెడ్ బాడీని, ఒక ప్లాస్టిక్ బాడీ ఉందనుకుందాం హ్యూమన్ అదే సైజ్లో, ఒక కట్టెతోని మొత్తం బోన్స్ అన్ని ఇరగొడితే ఎట్లుంటాయి, స్పైన్ వెన్నుపూకం మన వెన్నుపూక ఇరిగిపోతాయి. ఆ ఇరిగిపోయినాయి కనుక ఇష్టం ఉన్నట్టు అటు వంకర టింకర్ అరేంజ్ చేస్తే ఎట్లుంటుంది, ఇట్లా అయిపోయి ఉంటుంది కదా. అట్లా చాలా పెయిన్గా చాలా బాధల ఉంది ఆయన అనేది, బాధలు ఉన్నాడు ఆయన. వెనకాల తిరిగి మళ్ళీ చీకట్లో దయ్యమైనప్పుడు కూడా బాధ తెలిసింది మీకు? చాలా బాధలు ఉన్నాడు ఆయన, అంత బాధలు ఉన్నాడు. మీరు తీర్చలేకపోయారా బాధ? ఎందుకంటే అంటే మోక్షం ఇవ్వాలని అనుకుంటారు కదా, అంటే స్వామి ఏమనుకుంటాం కానీ ఏమవుతుంది అంటే దాంట్లో ఒక్కొక్క ఆత్మకి కర్మ అనేది ఉంటుంది. ఒక బాడీకి ఒక ఆత్మ పట్టుకొని ఉంటే కర్మతో పట్టుకొని ఉంటుంది. కర్మ అనేది టేప్, బైండింగ్ పాయింట్. ఓకే, ఆ స్కెల్టన్ కి టేప్ పట్టుకొని, స్కెల్టన్ కాదు దయ్యానికే. దయ్యం అంటే ఏముండదు, సోల్ ఎప్పుడైతే ఒక కైండ్ ఆఫ్ బాడీలో బాధాకరమైన బాడీలో పోతే దయ్యం అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా దయ్యం అంటే 3 points 3 సబ్ కేటగిరీస్ లాగా ఇట్లా డివైడ్ చేస్తారు నార్మల్గా. 3 types ఆఫ్, చాలా టైప్స్ ఉన్నాయి. అంటే మాకు గెలిచిన కాడికి ఒకటేమో స్కెల్టన్ లాగా చూపిస్తారు, అండ్ ఇంకోటి వచ్చేసి ప్యూర్ వైట్ షాడో, ఇంకోటి వచ్చేసి ప్యూర్ బ్లాక్ షాడో. అన్నీ ఉంటాయి దీంట్లో. బాడీ బిల్డర్స్ ఉంటాయి, వీక్ ఉంటాయి, పిస మాట్లాడేటివి ఉంటాయి, డిగ్నిఫైడ్ ఉంటాయి, హెల్ప్ చేద్దాం అనుకునేటివి ఉంటాయి, మంచి చేసేటివి ఉంటాయి, చెడు చేసేటివి ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి దాంట్లో. ఓకే, అంటే ఇప్పుడు మీరు చూసిన దయ్యం ఏ టైప్ ఆఫ్ దయ్యం, అంటే బాడీ బిల్డరా లేకపోతే ఇదే ఆయన అన్నారు కదా, ఆయన ఇదే ఉండే. దాన్ని ఏమంటారు, ఇప్పుడు వాళ్ళ పేరు నాకు తెలియదు, వాళ్ళది ఏమాడలేదు. కాకపోతే నేను ఎందుకు ఇన్సిడెంట్ నాకు ఎందుకు గుర్తుందంటే, ఎప్పుడైతే వెనకాల తిరిగి మళ్ళీ డిస్పర్స్ అయిపోయింది కదా, చీకట్లో డిస్పర్స్ అయిపోయిన తర్వాత మాయమైపోయినప్పుడు అప్పుడు నాకు మళ్ళీ నేను ఐ వాజ్ ఏబుల్ టు థింక్. అంటే ఆ ఉన్నంతసేపు అంతా ఎయిర్ చేంజ్ అయిపోయింది, గాలిని మార్చేసింది. అప్పుడు ఏం చేస్తున్నారో మీకు అర్థం కాలే, ఇట్లా అయిపోయినా నేను స్టాచ్యూ అయిపోయినప్పుడు మీకు కనిపించిందా? కంటికి ఏం జరుగుతుంది? కనిపిస్తూనే ఉంది, తిరిగే చూస్తూనే ఉన్నా, అంతా జరుగుతూనే ఉంది, ఇట్లనే స్టాచ్యూ లాగా ఉన్నా. ఓకే, ఎప్పుడైతే మళ్ళీ కెమెరా లాగా జస్ట్ రికార్డ్ చేయగలిగిరి తప్ప మీరు అంటే నేనేం మూమెంట్ లేదు, బ్రీతింగ్ తీసుకుంటున్నా, నార్మల్ ఉన్నా, నేనేం టెన్షన్ పడతలేను, ఇట్లనే చూస్తున్నా. వచ్చినప్పుడు ఎయిర్ని కంట్రోల్లోకి తీసుకుంది, ఎయిర్లో ఫ్లేవర్ చేంజ్ అయిపోయింది. ఫ్లేవర్ అంటే ఏ టైప్ ఆఫ్ ఫ్లేవర్? అదే డిఫరెంట్ ఫ్లేవర్. మళ్ళీ అట్లా అంటే ఇప్పుడు ఫ్లేవర్స్ అంటే ఇప్పుడు ఆడోళ్ళకి ఏం గుర్తొస్తాయి అంటే వంటలు చేసే ఫ్లేవర్సే గుర్తొస్తాయి. అందుకే ఏ టైప్ ఆఫ్ అని క్లియర్ గా అడిగాను. కానీ ఇప్పుడు ఎట్లా చెప్తాం ఇక దానికి శ్మశాన దాని ఫ్లేవర్ దాందే ఇక అట్లా. అంటే ఎయిర్ డిఫరెంట్ అయిపోయింది ఆ టైంలో. హాస్పిటల్లో కూడా ఒక డిఫరెంట్ ఎనర్జీ ఉంటుంది, మార్చరీలో ఒక డిఫరెంట్ ఎనర్జీ ఉంటుంది, గుళ్ళో ఒక డిఫరెంట్ ఎనర్జీ. ఇవన్నీ తిరిగిరా మీరు? మార్చరీ తిరగలే, మార్చరీ ఒక్కటి తిరగలే, శ్మశాన వాటికలు ఇవన్నీ తిరిగిన. అయితే ఈ ఎంటిటీ వచ్చినప్పుడు ఆ టైంలో అక్కడ ఈవెన్ దో మనం అక్కడ హోమగుండము మంట అన్ని పెట్టుకున్నా కూడా ఆ కంప్లీట్ జోన్ ఎనర్జీ స్టిమ్యులేట్ చేసి వెళ్ళిపోయింది. అందుకు నేను ఇంప్రెస్ అయిపోయినా. దయ్యానికి చాలా ఇంప్రెస్ అయిపోయినా ఫస్ట్ టైం. ఓకే, అంటే దయ్యానికి కూడా ఇంప్రెస్ అవుతారని నాకు ఈరోజు తెలిసింది. అంటే నేను అంత ఈజీగా ఒక ఇంత జోన్ని ఇప్పుడు నన్నే ఇట్లా స్టన్ చేయగలిగింది అన్నప్పుడు నాకు చాలా రెస్పెక్ట్ వచ్చింది. మిమ్మల్ని మెస్మరైజ్ చేసిందంటే చాలా మెస్మరైజ్ చేసింది, నార్మల్ థింగ్ అయితే కాదుగా. అవును, ఫస్ట్ నన్ను హైయెస్ట్ మెస్మరైజ్ చేసిందంటే ఈ ఇన్సిడెంట్. ఓకే, అమ్మాయిల్ని చూసిరా దయ్యాలల్లో? బాడీ బిల్డర్స్ ని చూసిరా? బాడీ బిల్డర్ అని కాదు కానీ చాలా స్ట్రాంగ్ దయ్యాలని చూసిన. స్ట్రాంగ్ దయ్యాలని, మంచోళ్ళని కూడా చూసిన. మంచోళ్ళని చూసి మంచోళ్ళు అయితే దయ్యాలు గారు, చెడ్డోళ్ళు అయితేనే కోరికలు తీరకపోతేనే దయ్యాలు అవుతారని తెలిసింది మాకు. అంటే సూసైడ్ చేసుకుని అవుతారు, వర్జిన్ ఉండి పోయినా అవుతారు, రకరకాల పూజలు కరెక్ట్ అయిపోతాయి. మీరు చెప్పిన దాంట్లో కోరిక నెరవేరని వాళ్ళే ఉంటారు. ఇప్పుడు అంటే కోరిక నెరవేరకనే ఏదో బాధలో చచ్చిపోయారు. కోరిక నెరవేరకపోవడం వేరు, కోరిక నెరవేరకపోతే పునర్జన్మ కూడా రావచ్చు. మరి అదే అంటున్నా, పునర్జన్మ దయ్యాలైన వాళ్ళకి పునర్జన్మలు రావు కదా. అదే అంటున్నా కదా, ఇప్పుడు కోరిక నెరవేరకుండా అనిపోతున్నది మళ్ళీ జన్మ, ఆ కోరిక నెరవేర్చుకుని జన్మ తీసుకుంటారు మనిషి. ఇదేంటిది ఏదో ఎస్కేప్ అవుతుంది అని చెప్పి చేసినప్పుడు ఇట్లాంటివి జరుగుతాయి, అప్పుడు దయ్యాలు అవుతారు. అంటే మంచి దయ్యాలు కూడా ఉంటాయి.
కొన్ని ఉన్నాయి నేను కలిసి అంటే మంచి దయాలు అంటే ఎందుకు మంచి దయాలు అయితే అవి చెడ్డ దయాలు ఎందుకు కావు? అంటే ఒక ఇన్సిడెంట్. వాటికి ఏముంటుంది అంటే హెల్ప్ చేద్దామనే ఇంటెన్షన్ ఉంటుంది. ఈవెన్ దో అవి పెయిన్లు ఉన్నా కూడా, అవి ఇబ్బంది పడి ఏడ్చుకుంటున్నా కూడా. ఇప్పుడు బతికుండగానే మనుషులు స్వార్థంగా ఆలోచిస్తారు, ఏమైపోతే మనకెందుకులే అని అనుకుంటారు. మరి దయ్యాలు అట్లా అంత మంచిగా ఆలోచిస్తాయా అని ఒక డౌట్ వస్తుంది. ఉంటాయి కదా, అందుకే వాటి మోక్షం కూడా వస్తుంది అటువై ఇటువై. మీరు మోక్షం పొందిరా? ఉమ్. అంటే ఎన్నిసార్లు లేకపోతే ఎన్ని ఇయర్స్కి ఒకసారి మోక్షం అనేది పొందుతారు? మన కంప్లీట్ అన్ని లైఫ్ టైమ్స్లలో ఒకటేసారి పొందుతాం అంతే. లైఫ్ టైంలో ఒకటేసారి పొందుతారు? టోటల్ లైఫ్ టైమ్స్లలో, పూర్వ జన్మల, ఈ వేల జన్మల, ఇలా ఏ జన్మలలో కూడా సరే పొందుతా అయిపోతుంది అంతే. సరే ఇప్పుడు ఇది మీకు ఎన్నో జన్మ? ఎన్నో జన్మ అంటే తెలియదు, ఎన్నో అయ్యి ఉంటుంది. తెలియదా? ఎన్నో జన్మ అంటే మీరు ఇంత సాధన చేసిరు కదా, జన్మలు తెలుస్తాయి కదా. అంటే నార్మల్ గా రీసెంట్ గా నాగపామ అని ఒక ఆమె వచ్చిన ఆమెకి జన్మ తెలిసింది, ఆమెకి గత జన్మ కూడా తెలుసు, తెలియదు అని కాదు. మీకు తెలుసా మీది? తెలుసు. మరి ఇప్పుడు తెలియదు అన్నారు. ఎన్నో జన్మ అన్నారు కదా, ఇప్పుడు నేను ఎన్నిసార్లు ఎన్నో జన్మ అనేది తెలియదు కానీ జన్మలు అయితే ఉన్నాయి మీకు. ఇప్పుడు జన్మలు ఉన్నాయి, పాస్ట్ లైఫ్ తెలుసు, నా అంతకుముందు లైఫ్ తెలుసు, నేను ఏ లైఫ్ ఎట్లా చచ్చిపోయినా తెలుసు, ఈ లైఫ్లో నేను ఎట్లా పోతా నాకు తెలుసు, దాన్ని కంట్రోల్ చేయగలుగుతా, దాన్ని ఎరేజ్ చేయగలుగుతా, రీరైట్ చేయగలుగుతా. అంటే మీ మీదకి వచ్చే ప్రమాదాన్ని మీరు వెనక్కి తిప్పి పంపించగలరు. ప్రమాదం కాదు, ఇప్పుడు నా జాతకంలో నేను ఎట్లా చచ్చిపోవాలని రాసి పెట్టుందో దాన్ని అయ్యేటట్టు ఇవ్వగలుగుతా, లేదా దాన్ని కొంచెం మాడిఫై చేసుకోగలుగుతా. అంటే మీరు ఆల్రెడీ ఒకటి ఉంది మీకు ఇట్లా అవుతారని, సో అదే మీరు ఇంప్లిమెంట్ చేద్దామని ట్రై చేస్తారు అంతేనా? వదిలేస్తే అదే అవుతుంది. ఏమన్నా పర్పస్ ఉంది చేంజ్ చేద్దాం అనుకుంటే చేంజ్ చేయొచ్చు.